మనిషికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చి ఉన్నాడు. ఈ సృష్టిలో దేనికి కూడా లేనంత ఆధిక్యతను దేవుడు దేనికి ఇచ్చాడు అంటే మానవులకు అనుగ్రహించి ఉన్నాడు. తన ఇష్టము చొప్పున వారిని తయారు చేసుకొని ఇదిగో నా పనిని చేయండి అని తెలియచేస్తే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని పని అన్నా దేవుని యొక్క ఆలోచన అన్నా కూడా ఏమాత్రము కూడా మనకు పట్టట్లేదు. కానీ వృక్షములు ఎలా ఉన్నాయి అంటే వాటి యొక్క నిర్ణయం, వాటి యొక్క పని వరకు ఉన్నది. వాటి ముందుకి గొప్ప ఆలోచన, ఒక అధికారము. చెట్లన్నింటి మీద రాజుగా ఉండమంటే ఎంత సంతోషం అండి కదండి. ఇదిగో ఈ కుటుంబం మీద అధికారిగా ఉండు అని భార్యకి చెబితే ఎంత సంతోషం. ఈ ఇంటికి యజమానురాలను నేనే. ఒక యాడ్ వస్తుంది కదండి, ఆరోగ్య మిల్క్. ఆమె ఏమంటుంది? ఈ ఇంటికి యజమానురాలను నేనే, వీళ్ళందరూ కూడా నా మాట వింటారు కదండి. మనకు కూడా అటువంటి ఆధిక్యతనిచ్చిల్లనుకో, అబ్బా ఎంత సంతోషము. ఇక ఏది కూడా వద్దు, నాకు చీరలు కొనొద్దు, నగలు కొనొద్దు, నువ్వు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. అయ్యో ఇంటి మీద ఆధిక్యత నాకే ఉంది. మామ నా మాట వింటాడు, అత్త నా మాట వింటది, భర్త నా మాట వింటాడు, పిల్లలు నా మాట వింటారు. ఎవరు వచ్చినా పోయినా బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా నా యొక్క ఆర్డర్ లేనిది ఎవరు రారు. కాబట్టి ఇంతకు మించి నాకు ఏమి కావాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ చెట్లకు అంత ఆధిక్యత వచ్చి ఉన్నదట. చెట్లన్నింటి మీద, పెద్దవి చిన్నవి అన్నింటి మీద కూడా నువ్వేం చేయాలి? రాజుగా ఉండి ఏలని అని ఆ యొక్క ఆర్డర్ వచ్చినప్పుడు, ఆ విధంగా మరి తీసుకొచ్చినప్పుడు చెట్లు ఎటువంటి ఔన్నత్యము కలిగి ఉన్నాయి, వాటి యొక్క గురి తెలుసు వాటికి. దేవుడు వాటి కొరకు మమ్మల్ని కలగ చేయలేదు. ఎందుకు అంటే మాకున్న పని ఏంటి అంటే దేవుడు దేనిని చేయమన్నాడో వాటిని మేము చేస్తాము. ఆ నిర్ణయం అవి కలిగి ఉన్నాయి.